హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నిజంగా ఇవాళ నెత్తినైతే దరిద్రం ఉంది. ఫుల్ దగ్గు, జలుబు, ఇక్కడ మొత్తం తెమ్మడు ఉంది. మాటకు ప్రతి సారీ అనుకోవాల్సిన సిచ్యువేషన్ అయితే వస్తుందన్నమాట. అయినా కానీ చాలా ఓపిక చేసి వీడియోలు అయితే చేస్తాను. ఇవాళ వీడియోలు చేయకూడదు అనుకున్నా, కానీ కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి, వాటి గురించి వీడియో చేస్తాను అనమాట. అసలు ఫస్ట్ ఆల్రెడీ ఒక వీడియో రికార్డ్ చేసిన, కానీ దాంట్లో వాయిస్ రికార్డ్ కాల. నా దరిద్రం చూడండి, మొత్తం నాన్ స్టాప్గా 10 minutes మాట్లాడినటువంటి వీడియోలో వాయిస్ రికార్డ్ కాల. మళ్ళీ ఫ్రెష్గా ఇంకో వీడియో అయితే రికార్డ్ చేసుకునేటటువంటి ప్రయత్నం అనమాట, మీకోసం అయితేనా. సో వీడియో అయితే చివరిదాకా చూసేటటువంటి ప్రయత్నం చేయండి. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మన ఎస్ఎస్ రాజమౌళి గారు 61 SSR 61 అనేటటువంటి ఇన్స్టాగ్రామ్ స్టోరీ అయితే పెట్టిండు. దానికి గల రీజన్ ఏంది, మన రాజమౌళి గారు 61వ సినిమా చేస్తున్నారు అని చెప్పి ఇంకొంతమంది, రాజమౌళి గారు 2061లో వారణాసి సినిమా రిలీజ్ చేస్తున్నాం అని చెప్పి ఇంకొంతమంది, 2061లో రిటైర్మెంట్ ఇస్తారు రాజమౌళి అని చెప్పి ఇంకొంతమంది. ఈ విధంగా రకరకాలమైనటువంటి కథనాలు బాగా వైరల్గా మారే. అసలు ఆ విధమైనటువంటి ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఆయన ఎందుకు పెట్టిండు? మొట్టమొదటి పాయింట్, మన అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమా అయింది. ఈసారి 2027 సంక్రాంతితో ఏ సినిమాతో ఢీ కొట్టబోతుండో, ఏ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టబోతుండో అనేటటువంటి విషయం కూడా తెలిసిపోయింది. అండ్ దురంధర్ సినిమా నేనైతే మొత్తం చూడలేదు, ఫస్ట్ హాఫ్ మట్టుకు అయితే కంప్లీట్ చేస్తాను. నా ఒపీనియన్ ఏంది అనేటటువంటిది తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తా. అండ్ మన ప్రభాసాన్ని చూసుకున్నట్లయితే మారుతికి మళ్ళీ అవకాశం ఇచ్చిండు, అది కూడా ఉంబాలి అనేటటువంటి ది గ్రేట్ బ్యానర్లో. అది నిజమా అబద్ధమా, వీటన్నిటి గురించి ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కషన్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో వీడియో అయితే చివరిదాకా చూసేటటువంటి ప్రయత్నం చేయండి. మొట్టమొదట అనిల్ రావిపూడి అప్డేట్తోనే నేనైతే మొదలు పెడతా. శుభమాని సంక్రాంతి ఆయన మొదలు పెడుతుంది, ఆయన బ్లాక్ బస్టర్ పడుతుండో. ఈ వీడియో కూడా ఈ మంత్ ఎండింగ్ కాబట్టి ఆయనతోనే నేనైతే మొదలు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా. అనిల్ రావిపూడి 2027 10వ తారీఖున, 11వ తారీఖున, 12వ తారీఖున ఈ 3 డేట్స్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. అదిరిపోద్ది సంక్రాంతి అనేటటువంటి సినిమాతో అయితే దిగబోతుండో. దిల్ రాజు గారు ప్రొడ్యూసర్ అనమాట. సినిమా పేరు వచ్చేసి అదిరిపోద్ది సంక్రాంతి. సినిమా హీరో వచ్చేసి మన వెంకటేష్ గారు, హీరోయిన్స్ వచ్చేసి ఇద్దరు అనమాట, పూజ హెగ్డే మరియు మన కీర్తి సురేష్ని తీసుకున్నారు. ఇదైతే 100% ఫిక్స్. మ్యాక్సిమం షూటింగ్ అయితే ఇంకొక 1 monthలో అయితే స్టార్ట్ చేసేస్తారనమాట. సో ఇది సంక్రాంతికి వస్తున్న సినిమాకి సీక్వెల్ అబ్రో అని చెప్పి మీకైతే డౌట్ రావచ్చు. అలాంటిది ఏం లేదు, ఇది ఒక ఫ్రెష్ స్టోరీ అంట. శంకర వరప్రసాద్ సినిమాలో మన వెంకటేష్ గారు కనబడ్డటువంటి క్యారెక్టర్ని మెయిన్ క్యారెక్టర్గా తీసుకొని ఒక మంచి మాస్ సినిమాని, మాస్ ఎంటర్టైన్మెంట్ లాంటిది సంక్రాంతికి వస్తున్న తరహాలో తీసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో కాంబియోగా మళ్ళీ చిరంజీవి గారిని పెట్టబోతున్నారని చెప్పి బయటగట్టి వార్తారు ఫ్రెండ్స్. అయితే మ్యాక్సిమం నిజమైతే వెయిట్ చేయండి, సంక్రాంతి దాకా మీకైతే పిచ్చ క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ దురంధర్ మూవీ నిజం భయ్యా, ఈ సినిమాకి ఇచ్చినటువంటి హైప్ అంతా ఇంత కాదు. హైప్ని మ్యాచ్ చేసిందా లేదా అంటే నేనైతే ఫస్ట్ హాఫే చూసా. సో దురంధర్ సినిమా వచ్చిందని చెప్పి మా ఫ్యామిలీ మొత్తాన్ని కూర్చోబెట్టి పెండ్రే కూర్చున్నా. సీన్ స్టార్టింగ్లోనే వాడు లుచ్చాగాడు వచ్చి ఈ విధంగా హీరో పాయింట్లో చెయ్యి పెట్టి స్మెల్ చూస్తాడు. ఇక ఆ సీన్ చూసిన తర్వాత మా ఫ్యామిలీ అంతా నాకెళ్ళి ఒక లుక్ ఇచ్చారు భయ్యా. వామ్మో ఇప్పుడు ఈ సీన్ ఎట్టుందంటే ఇంక ముందు ఏం సీన్లు ఉంటాయి అని చెప్పి భయం ఏమంటే పెన్ డ్రైవ్ తీసేసి ల్యాప్టాప్లో కూర్చుకొని ల్యాప్టాప్లో అయితే చూడటం మొదలుపెట్టా. కానీ టైం లేకపోవడం వల్ల మొత్తం అయితే చూడలేదు. చూసినటువంటి సినిమా మట్టికి నాకైతే ఏకదం అనిపించింది అనమాట. చాలామంది ఇది ముస్లిమ్స్కి యాంటీగా తీశారు, అది ఇది అని చెప్పి అన్నారు. నాకైతే ముస్లిమ్స్కి యాంటీగా తీసినట్టు, ముస్లిమ్స్ని కించపరిచినట్టు ఎక్కడ అనిపించలా. వాళ్ళలో వాళ్ళని కొట్టుకొని వస్తున్నారు అనమాట అదే సినిమా. సో మొత్తం చూసిన తర్వాత నిజంగా యాజ్ ఏ ముస్లింగా దురంధర్ సినిమా మీద నా ఒపీనియన్ ఏంటి అనేటటువంటి తెలియజేస్తా. చూసిన మొత్తం బాగానే ఉంది. హీరోయిన్ కొద్దిగా చిన్నపిల్లలాగా ఉంది. హీరోనేమో అంత ఉన్నాడు, బాడీ వేసుకొని జుట్టు వేసుకొని చూస్తుంటే మనోడు టార్జన్ లాగా కనపడుతుంది. కానీ హీరోయిన్ జింక పిల్లలాగా ఉందనమాట. గొరిల్లా జింక పిల్ల పక్కన నించుంటే ఎలా ఉంటుంది, అదే రకమైనటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఫుల్ మూవీ చూసిన తర్వాత డెఫినెట్లీ నేనైతే మీకు మంచి రివ్యూ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను. నాకు చూసినంత వరకు అయితే నచ్చింది. విలన్ పేరు రెహమాన్, నా పేరు కూడా రెహమానే. అబ్బో నిజంగా అసలు రెహమాన్ అంటున్నప్పుడల్లా మొత్తం అంటే నాతో పాటు ఇంత 2-3 చూస్తున్నారు మా ఫ్యామిలీ మెంబర్స్లోనే, లేడీస్ కాదు జెంట్స్. రెహమాన్ అన్నప్పుడల్లా వాళ్ళ నాకెళ్ళి ఒక లుక్ ఎత్తంటే అబ్బో అనిపించింది. విలన్ రోల్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది అని చెప్పి నేనైతే తిన్నా. సో ఇవాళ నైట్ నిద్రపోకుండా అయినా సరే చూసి మొత్తం రివ్యూ మీ ముందు ఉంచేటటువంటి ప్రయత్నం చేశా. చూసిన ఫస్ట్ అయితే నాకు నచ్చింది అనమాట. ఫ్లైట్ ఐజాక్ కావడం, దురంధర్ అంటాం, మన దురంధర్ స్పైగా పాకిస్తాన్ వెళ్ళడం, పాకిస్తాన్లో చాలా అంటే చాలా ఇది చేయడం, ఆ తర్వాత రెహమాన్ గ్యాంగ్లో జాయిన్ కావడం, రెహమాన్కి రైట్ హ్యాండ్లా మారటం. మరి ఏం చేసింది అనేటటువంటిది రేపైతే క్లారిటీగా అర్థమైతే నా ఒపీనియన్ కోసం అయితే మీరైతే రేపటి దాకా వెయిట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మన ప్రభాస్ అన్న, ఇది మట్టికి గుండె పగిలిపోయేటటువంటి న్యూస్. ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఏమైపోతారో ఈ న్యూస్ ఇంటే అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది. మహా దారుణంకే దారుణం ఈ దారుణం. అన్న ప్రభాస్ అన్న, నువ్వు ఫుడ్ మాకు బాగా పెడతావు కదా, ఆ ఫుడ్లో ఇంత విషం వేసి నేను నినుపోతామని చెప్పి కూడా చాలామంది అంటారు. అంత దారుణమైనటువంటి న్యూస్ ఇది నిజం కాకూడదు అని చెప్పి నేనైతే కోరుకుంటున్నా. ఇది నిజమో కాదో క్లారిటీగా చెప్పాలంటే మన మారుతి నిజంగా వచ్చినటువంటి ఆపర్చునిటీని కనీసం ఎంటగా మందం కూడా యూజ్ చేసుకోలేకపోయిండు. ఈ Feb 6 నుండి మన రాజాసాబ్
ప్రతాప్ సినిమా ఏదైతే ఉందో జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుందన్నమాట. మ్యాక్సిమం రెడీగా అంటే వాళ్ళు ఏం చేశారంటే జియో హాట్స్టార్ వాళ్ళు ఒక వీడియోని ఎడిటింగ్ చేశారు, ట్రైలర్ లాగా ఎడిటింగ్ చేసి పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. నిజం చూడండి, జియో హాట్స్టార్ పెట్టినటువంటి డెడికేషన్ కూడా మారుతి 1% పెట్టలేదు రాజసా మీద అని నాకైతే అనిపించింది. సో ఇప్పుడు ఆ డిస్కషన్ ఎందుకంటే హొంబాలే ప్రొడక్షన్లో మారుతికి ప్రభాస్ అన్న ఇంకో అవకాశం ఇప్పించిండు అని చెప్పి బయట కట్టే వార్తలు. దీని మీద మీమ్స్ కూడా వచ్చాయి. మన ప్రశాంత్ నీల్ ఎవరైతే ఉన్నారో ఆయన చాలా బిజీగా ఉండగా సో సలార్ 2 ఏదైతే ఉందో నువ్వు డైరెక్ట్ చేయని చెప్పి హొంబాలే వాళ్ళు మారుతికి ఒప్ప చెప్పిండు అని చెప్పి కూడా చాలా మీమ్స్ వస్తున్నాయి. అది జరగకూడదు అయ్యా, వాము ఇది కానీ జరిగిందంటే మట్టికి నేను ఏమైపోతాను అనేటటువంటిది మీరు నన్ను యూట్యూబ్లో కూడా చూడడు. ఇది మట్టికే 100% అవసరం. ఇది ఫేక్ 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 నేను చెప్తాను, ఇది ఫేక్, ఇది జరగకూడదు ప్లీజ్ గాడ్. నేనైతే దేవుడిని ప్రార్థిస్తున్నా, పరలోకమందున్న ఓ ప్రభువా మమ్మల్ని క్షమించి మమ్మల్ని నీ వద్దకు గైకొనము. ఈసారి ప్రభాస్ అన్న మారుతితో ఎట్టి పరిస్థితుల్లో సినిమా తీయకూడదు అని చెప్పి నేనైతే ఆ దేవుడిని మరీ కోరుకుంటున్నా. ప్లీజ్ దేవుడా, ప్లీజ్ అల్లా, ప్లీజ్ యెహోవా, ప్లీజ్ మమ్మల్ని రక్షించుము ప్రభాస్ ఫ్యాన్స్ని. నేనైతే మన తరపున ఏ దేవుడికి దువా చేశా, ఇది జరగదులేండి, ఎవరు కూడా భయపడమాకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్ రాజమౌళి గారు ఈ విధమైనటువంటి ఇన్స్టా స్టోరీ అయితే పెట్టడం జరిగింది, SSR 61. సో చాలామంది చాలా మీమ్స్, వారణాసి సినిమా 2061లో రిలీజ్ చేస్తున్నారు అని చెప్పి ఇంకొంతమంది, మన రాజమౌళి గారు 61 సినిమా అని చెప్పి ఇంకొంతమంది. అంటే ఆయన పెట్టింది కూడా అంతే ఉంది, SS రాజమౌళి లాగా SSR 61 పెట్టిండు. రాజమౌళి గారు పట్టుమని 10-15 సినిమాలు తెలియదు, 66 సినిమా ఇప్పుడు ఎడతెత్తడు, అది ముమ్మటికి తప్పనమాట. సో ఏంటంటే సంగీత శ్రీనివాసరావు గారి 61 సినిమా వస్తుంది, దానికి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ అయితే వచ్చింది, టీజర్ ఆర్ గ్లిమ్స్ అయితే అనౌన్స్ అయింది అనమాట. సో ఆయన గురించి డీటెయిల్గా ఇంకో వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. సో దాన్ని అయితే ప్రమోట్ చేయడానికి SSR 61 అని చెప్పి మన రాజమౌళి గారు పెట్టారు. వైజయంతి మేకర్స్లో అయితే మన సంగీత శ్రీనివాసరావు గారి 61 సినిమా లాంచ్ అవుతుంది. సో దానికి గాను ఆయన అయితే ఆ విధమైనటువంటి ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టిన అని చెప్పి మళ్ళీ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఏమన్నా అప్డేట్లన్నీ అయిపోయినాయి అనమాట, కానీ టైం అయితే అయిపోలేదు. ఓకే, ఏదో ఒకటి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇంకోటి ఏంది, వారణాసి సినిమా మీద నేను ఆల్రెడీ ఒక వీడియో చేశా, దాని మీద చాలామంది చాలా రూమర్స్ అంటున్నారు, చాలా ట్రోల్స్ అంటున్నారు, ఇది జరగనటువంటి పని అంటున్నారు, అది ఇది అంటున్నారు. అంటే ఆ టైంకే రిలీజ్ అయ్యింది అని చెప్పి నాదైతే వాదిస్తున్నారు. సరే వెయిట్ చేద్దాం, నేను కూడా మరీ వెయిట్ చేస్తాను. ఆ టైం కల్లా సినిమా వస్తే మట్టికి నిజంగా హ్యాపీ అయ్యేటటువంటిది నేనే ఫస్ట్ అని చెప్పి మళ్ళీ మీరైతే గుర్తుపెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయండి. సో నేను మార్నింగ్ చేసినటువంటి షార్ట్ వీడియోలో ఒక మిస్టేక్ చెప్పిన, బాహుబలి సినిమా కూడా ఏప్రిల్లోనే రిలీజ్ అయింది, మర్చిపోయాను వాడిని, ఏప్రిల్ ఎండింగ్లో రిలీజ్ అయింది అది. కానీ ఈ సినిమా చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అలా కాదు కదా, ఏప్రిల్ 7th సినిమా రిలీజ్ అంటున్నారు, అదైతే నా మెట్టట్లేదు ఫ్రెండ్స్. ఇది అనమాట ఫైనల్గా చెప్పేది. అండ్ ఇంకొన్ని అప్డేట్స్ ఏంటంటే అనిల్ రాయపూడి సినిమా మరి హిట్ అయిద్దా ఫట్ అయిద్దా బ్రో, దాని గురించి ఏమన్నా డీటెయిల్ చెప్పుకొని మీరు నన్ను అడగొచ్చు. అవన్నీ ఇప్పుడే మనమైతే చెప్పలేము, మ్యాక్సిమం ఇంకా ముందు ఇది అయ్యేటటువంటి అవకాశం ఉంది. అండ్ ఇరుముడి సినిమా గురించి అప్డేట్ అయితే నేనైతే చెప్పడం మర్చిపోయినా. ఇరుముడి సినిమా ఏదైతే ఉందో మ్యాక్సిమం షూటింగ్ని ఈ మార్చి కల్లా ఫినిష్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారంట. జూన్ ఆర్ జూలైలో అయితే సినిమాని 100% మన దింపుతారు, దాంట్లో డౌట్ లేదు. త్వరగా షూటింగ్ని కంప్లీట్ చేసి మ్యాక్సిమం ఈ ఇయర్ మధ్యలో కల్లా సినిమాని రిలీజ్ చేయాలనేటటువంటి గట్టి కాన్సెప్ట్. డైరెక్టర్ మంచి కాన్ఫిడెంట్గా ఉండవు, ప్రొడక్షన్ కూడా మంచి కాన్ఫిడెంట్గా ఉంది, మన రవణ కూడా ఇంకా కాన్ఫిడెంట్గా ఉండు. మ్యాక్సిమం ఆ కాన్ఫిడెంట్ అంతా డబుల్ అయ్యి సినిమా బ్లాక్ బస్టర్ అయితే అని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. ఇది అనమాట, 6 దాకా వెయిట్ చేయండి. దురంధర్ సినిమా రేపు రివ్యూ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా, అది అసలు ముస్లిమ్స్కి యాంటీ ఉందా లేదా అని. అదే ఫ్రెండ్స్, ఫుల్ వీడియో అయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేందో కానీ ఉత్తప్పుడు ఒకటే తగ్గుతున్నా వీడియో ఆపితే, కానీ మాట్లాడేటప్పుడు మట్టికి దగ్గర అట్లా. అది మీ యొక్క ఆశీస్సులు, మీ యొక్క అభిమానం, మీ యొక్క ప్రేమ ఉండటం అనేటటువంటిది నాకు చాలా మంచి అవుతుందని చెప్పి నాకైతే అనిపించింది. బాయ్ నమస్కారం, ఉంటా మరి.